రక్తం అనేది ప్యూరిఫైయర్ అనుకునేది. అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలను శుద్ధీకరణ చేసేటువంటి సాంగ్యం, స్టెయిన్ రిమూవర్. మరి ముఖ్యంగా ఆత్మకు ఉన్నటువంటి స్టెయిన్స్ లేదా ఉన్నటువంటి ఆ మలినం అంతా కూడా ఎప్పుడైతే రక్తాన్ని వాళ్ళపైన చిందిస్తారో అది శుద్ధీకరణ అనేది జరుగుతుంది. ఇంకొకటి వాళ్ళకి యోమ్ కిపూర్ అని ఇంకొక పండుగ అనేది ఉంటుంది. అంటే పాప పరిహారపు పని. మన పాపాలు క్షమింపబడాలంటే ఒక జంతువుని మరణాలు. ఆ జంతువు కూడా వీధిలో నుంచి వస్తూ ఉంటే వాళ్ళందరూ తూతూ అని గుమ్మడం, అంటే దాని అర్థం నా పాపాలన్నింటినీ కూడా ఆ గొర్రె పైన నేను వేస్తున్నాను అన్నటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఆ గొర్రె పిల్ల లోపలికి వచ్చిన తర్వాత అక్కడ యాజకుడు దాన్ని చంపి అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని మరి ప్రజల పైన చదవడం జరుగుతుంది. క్రైస్తవ సహోదరులు అంటే అటోమేటిక్, అంటే సంవత్సరం అంతా కూడా చేసినటువంటి పాపాలను ఆ సంవత్సరానికి వాళ్ళకు ఒక పండుగ ఉండేది. ఆ పండుగ ద్వారా వాళ్ళందరూ కూడా శుద్ధీకరణ పొందేటువంటి వాళ్ళు. ఇంకా మనము లేవిలకు రాసినటువంటి కారణం, లేవిల కారణం 3వ అధ్యాయం 17వ వచనం కానీ 7వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు కానీ చూసుకున్నట్లయితే రక్తాన్ని తినకూడదు అని. ఇశ్రాయేలీయులు ఎవరు కూడా రక్తాన్ని త్రాగరు, మరి రక్తాన్ని భుజించరు. ఎందుకంటే దాంట్లో జీవం అనేది ఉంటుంది. ఇంకా చెప్పుకున్నట్లయితే రక్తం అనేది దేవుని బహుమానం అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం నూతన నిబంధనకు వచ్చినట్లయితే ఈ రక్తంలో ఏముంటుందంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రాణం అనేది. అందుకనే కథోలిక సంఘంలో క్రీస్తు శరీర రక్తం కాకుండా శరీరాన్ని ఇస్తున్నాం అనుకుంటున్నాము. కానీ శరీరంలో కూడా రక్తం అనేది ఉంటుంది. కాకపోతే రక్తం ఏమంటే భయం. ఎందుకంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్లు కింద పడేస్తారేమో అన్నటువంటి భయం. మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి సినిమాని చూసినట్లయితే క్రీస్తు ప్రభుని రాతి స్తంభానికి కట్టి కొట్టిన తరువాత ఆయన రక్తం అంతా కింద బాగా ధారాళంగా పడిపోయింది. అప్పుడు మళ్ళీ క్రీస్తు ప్రభుని అక్కడికి వేరే చోటికి తీసుకుపోయిన తర్వాత మరియ తల్లి ఒక గుడ్డతో వచ్చి, ఒక టవల్తో వచ్చి అక్కడ ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా తుడుస్తూ ఉంటుంది. అంటే రక్తం ఏది కూడా వేస్ట్ కాకూడదు అని మరియ తల్లి వచ్చి క్రీస్తు ప్రభు రక్తాన్నంతా కూడా తుడిచి ఆ టవల్ని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము చాలా ప్రెషియస్. ఇంకా మనం ముందుకు వెళ్తే లేవీయుల కాండము 16వ అధ్యాయము 14వ వచనం. లేవీయుల కాండము 16వ అధ్యాయము 14వ వచనం. అక్కడ కరుణా పీఠము గురించి రచించబడింది. ఈ కరుణా పీఠం అంటే ఏంటి? దేవుని మందసంలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే కరుణా పీఠం. దేవుని మందసం ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటారు. ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో కరుణా పీఠం అనేది ఉంటుంది. ఆ పీఠం అటు సైడు ఇటు సైడు చెరువులు, అంటే 2 దేవదూతలు ఉంటాయి. కరెక్ట్ గా ఈ రోజే ఇక్కడ ఉంటారేమో అనుకున్నాను. ఆ 2 ఏంజల్స్ ముందర పెట్టారు. ఇక్కడ పీఠం ముందు ఆ 2 ఏంజల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా నేను ఆ 2 ఏంజల్స్ గురించి ఈరోజు ప్రసంగం చెప్తాము అని అనుకున్నాను. ఆ ఉన్నటువంటి కరుణా పీఠం పైన మరి మోషే ఉన్నటువంటి యాజకులు ఏటితో వేలుతో కొంచెం రక్తాన్ని ఆ కరుణా పీఠం పైన ఉంచి మిగతా రక్తాన్నంతా కూడా ప్రజల పైన వాళ్ళు చదువుకుంటారు. అది మనం లేవీయులకు రాసిన కాండం, లేవీయుల కాండము 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అటు తరువాత అతను చేతి వేలుతో కోడెనెత్తుటిని తీసుకొని కరుణా పీఠం మీద తూర్పు వైపు చిలుకరింపవలయును. కరుణా పలకము మెరుట నేల మీద 7 సార్లు చిలుకరింపవలయును. అంటే ఆ కరుణా పీఠం పైన ఆ రక్తాన్ని చిందిస్తున్నారు. మరి దీన్ని మనం యోహాను శుభవార్తతో మనం కొద్దిగా కనెక్ట్ చేసుకున్నట్లయితే యోహాను
యోహాను శుభవార్త 20వ అధ్యాయము 12వ వచనం. ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రము ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోటు కూర్చుండి ఉండేది. అంటే క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఆయన దేహాన్ని ఒక గుహలో, మన ఇంగ్లీష్లో స్టెపల్చర్ అంటారు, ఇది మరి తెలుగులో సరైనటువంటి పదం లేదు, అంటే ఒక రాతితో చేసినటువంటి దిమ్మె ఉంటుంది. దానిపైన క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఉంచడం జరిగింది. ఆ శరీరం పైనే ఇద్దరు ఏంజల్స్ ఉన్నారు, ఒక తన దగ్గర కాళ్ళ వైపున అని కూడా యోహాను శుభవార్తలో రచించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లేదా దైవ మందసంలో ఉన్నటువంటి ఆ కరుణా పీఠమే ఈ స్టెపల్చర్. మరి క్రీస్తు ప్రభు తదనంతరం ఈ బలిపీఠమే ఆ కరుణా పీఠం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగకు. అందుకనే ఈ పీఠాన్ని మాకు దేవదాస్ ఫాదర్ ఉన్నారు, ఆయన అడిగితే ఒకే ఒక రాతితో చేయబడాలి అంట, చెక్కలతో దేంతో చేయకూడదు అంట, ఒకే ఒక రాతితో చేయబడాలి. ఎందుకంటే ఈ పీఠాన్ని ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద డెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఏ విధంగా అయితే అక్కడ స్టెపల్చర్ పైన ఉంచారో, ఏ విధంగా అయితే పాత నిబంధనలో కరుణాపీఠము పైన వారు రక్తాన్ని చిందించేటువంటి వారు, అదే కరుణాపీఠము ఇక్కడ ఈ రోజు మన ముందు నిలిపినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు. ఈ కరుణాపీఠం పైన ఏమి కూడా ఉంచకూడదు, కానీ మాది కూడా తప్పి మైక్, ఈ క్యాండిల్స్ అని ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇది కూడా ఉంచదు. ఏమి కూడా స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఏమి కూడా ఉంచదు. ఎందుకంటే ఈ కరుణాపీఠము ఎంతో పవిత్రమైనది, చాలా పవిత్రమైనది, అంత గొప్పది ఈ కరుణాపీఠం చెందినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు. మనం ఒక్కోసారి హోటల్కి వెళ్తే వాళ్ళు మీల్స్ ఇస్తారు, మెనూ ఇస్తారు. మెనూ కార్డులో బిర్యానీ 200 రూపాయలు, మనకు ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారము సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు అవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మెనూ అనేది చాలా చర్చిలలో ఉంది, కానీ మీల్స్ అనేది క్యాథలిక్ చర్చిలోనే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ అధికారం వలన ఆ శరీర రక్తంగా మారడం జరిగి దాన్ని మనం పూజిస్తున్నాం. అది కేవలం ఒక అప్పము ద్రాక్ష రసం కాదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని మనము పూజిస్తున్నాము ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు. ఇక రెండవ పాయింట్ అదేంటంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరం. మరి రక్తం గురించి చూసాము, అది ఒక జీవము, దాంట్లో జీవం ఉంటుంది, ప్రాణం అనేది ఉంటుంది. అదేవిధంగా కరుణాపీఠంతో కూడా ముడిపడింది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక క్రీస్తు ప్రభు యొక్క శరీరం అంటే కమ్యూనియన్, యూనిటీ అండ్ ఐడెంటిటీ. అంటే ఈ గోధుమ గింజలు అన్నిటి గోధుమ గింజలు అని తేడా చూపించడం, అన్ని కలిసిపోయి ఉన్నటువంటిది రొట్టె. అంటే ఈ రొట్టెను మనం ఎప్పుడైతే తింటున్నామో దాని అర్థం ఏంటంటే మనందరి యొక్క యూనిటీ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ కరుణాపీఠం నుంచి మీకు ఆ రొట్టె ఇవ్వబడుతూ ఉంది అంటే క్రైస్తవ సహోదరి సహోదరులు. మరి అంతేకాదు అది విశ్వాసానికి కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని మేము ఇస్తున్నామంటే అది విశ్వాసానికి కూడా. ఇంకా క్రీస్తు ప్రభు ఆయన సంఘ పెద్ద, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. అంటే మనందరం కూడా అవయవాలు అనుకుంటే క్రీస్తు ప్రభు ఈ సంఘానికి పెద్ద. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి రొట్టెను పూజిస్తున్నామో అప్పుడు కేవలం ఫాదరే కాదు, క్రీస్తు ప్రభు ఈ సంఘానికి పెద్ద మూలం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ శరీరం అనేది మనకు ఎంతో అవసరం. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరులు.
ఇంకా చెప్తే ద యూనిటీ ట్రాన్సెండ్స్ అంటారు. ఇండివిజువల్ డిఫరెన్స్ ఈస్ ట్రాన్సెండ్. అంటే ఇంతవరకు నేను అనుకోని జోసెఫ్ కాదని, ఇంతవరకు ఇంకా వేరే కాదు, అన్నదానం వేరు వేరు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తామో మనము దానికి ముందు పరలోకమందున మా తండ్రి అంటాం. అంటే మనందరం కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం అని కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరం గురించి రోమిలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయంలో, కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయంలో, మరియు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయంలో 12వ వచనం అక్కడంతా కూడా చాలా చక్కగా చూస్తూ ఉంటాము క్రైస్తవ సహోదరి సహోదరులు. ఇక ఈ కృతజ్ఞత అర్చన లేదా దివ్య బలి పూజ గురించి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోతే మరి నేను ఎప్పుడు చెప్పలేను. మరి ఒకసారి చెప్పినప్పుడు ఏమైనా ఫీల్ అవుతాను. ఒకవేళ ఆ రోజు మరియ తల్లి పండుగ కావచ్చు, మరియ తల్లి యొక్క పుట్టినరోజు కావచ్చు, అక్కడ క్యాండిల్స్ పెడతారు, అక్కడ లైటింగ్ పెడతారు. అవన్నీ కూడా స్టాప్ చేయాలి. కేవలం హోల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అసెంబ్లీ, అంటే ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ ధ్యానం చేయాలి అంటే ఈ బలిపీఠ. అది మేమే చేస్తున్నాము. ఎందుకంటే మాకు తెలుసుకునే ప్రభుత్వం పెట్టేస్తూ ఉంటారు. అక్కడ నేను వచ్చి చూసిన తర్వాత నేను చెప్పడం బాగోదని నేనంటారు. మరి ముఖ్యంగా మరియ తల్లికి ప్రాధాన్యత ఇస్తుంటారు. కాదు ఇవ్వాలి కాదని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే దివ్య బలి పూజ ఆరంభం అవుతుందో, పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని స్టార్ట్ చేస్తామో, ఆ టయానికి మిగతా ఉన్నటువంటి ఏ స్వరూపం దగ్గర ఉన్నటువంటి కొవ్వొత్తులైనా లైటింగ్ అయినా ఆఫ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. ఎందుకంటే బలిపీఠం అనేది అంత గొప్పది. ఇంకా ఏ ఏంజల్స్ కానీ సెయింట్స్ కానీ మదర్ మేరీ కానీ ఎవరైనా వెనక్కి తప్పుకోవాల్సింది. అందుకే ఒకసారి జాన్ మరియు వియాన్ గారికి దేవదూతలు కనిపించేవారు. అన్ని సందర్భాలలో ఆ దేవదూతలు ఆయనకు దగ్గరలో ముందు వెళ్తుండేది. ఎప్పుడైతే దివ్యబలి పూజ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ దేవదూత వెనక్కి వెళ్ళేవాడు. అంటే గురువే ఆల్టర్ క్రీస్తుస్ అన్నారు. అంటే ఇంగ్లీష్ ఆల్టర్ క్రీస్తుస్ అంటే క్రీస్తు ప్రభు గురువు రూపంలోనే క్రీస్తు ప్రభు ఉంటాడు. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ 5 ఫార్మ్స్ ఇన్ ద లిటర్జీ. అంటే 5 రకాలుగా క్రీస్తు ప్రభు ఉంటాడు. మొట్టమొదటిది ఆల్టర్, రెండవది గురువు రూపం, మూడవది ఎప్పుడైతే పట్టణాలు జరుగుతారో ఆ పట్టణ రూపంలో ఉంటారు. మరి నాలుగవది అంటే నాలుగు నుంచి దాని పక్కన పెరుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో కూడా క్రీస్తు ప్రభుత్వం. అందుకనే వీరందరికీ కూడా 3x3 వేయమంటారు. అంటే రూపాన్ని వేసేటప్పుడు 3x. కానీ స్టాచ్యూస్కి అయితే మరి మరియతల స్టాచ్యూ కావచ్చు, యువ స్టాచ్యూ 2x3 వేయమంటారు. అంటే 2 సార్లు వేసుకో, అలా 3 సార్లు వేయాలి స్వరూపాలతో అన్నట్టు. అంటే ఆ గ్రేడేషన్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఆల్టర్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఆల్టర్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా క్యాన్సిల్ ఉండదు. ఇంకొక డౌట్ చాలా మంది అడిగేది ఏంటంటే, క్రీస్తు శరీరాన్ని ఇస్తున్నారు, మేము రక్తాన్ని కోల్పోతున్నాము అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే మాకు 2 కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నడి పూజ జరిగిన తర్వాత క్రీస్తు ప్రభు శరీరము, రక్తము, దైవత్వము, దివ్యాత్మ, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, శరీరము, రక్తము, దైవత్వం, బాడీ, బ్లడ్, సోల్, డివినిటీ, ఈ 4 కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉన్నాయి, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్నాయి. అంటే మనం వీఆర్ రిసీవింగ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. అది కృతజ్ఞతార్చనకు ముందు ఆ రెండింటిని వేరువేరుగా పరచడం అంటే దాని అర్థం బాడీ నుంచి బ్లడ్ తీసేసాం అంటే చనిపోయినటువంటి క్రీస్తుకు గుర్తు. కానీ తర్వాత యాగకు కొద్దిగా తుంచి ఆ రక్తంలో వేస్తున్నారంటే తర్వాత కలయిక అనేది జరిగిపోయింది. కలయిక జరిగిపోయిన తర్వాత క్రీస్తు ప్రభుని శరీరాన్ని నేను తీసుకున్నా, ఆ
నాలుగుని మీరు స్వీకరిస్తున్నారు, క్రీస్తు రక్తాన్ని స్వీకరిస్తున్నా ఆ నాలుగిని మీరు స్వీకరిస్తున్నారు, రెండు కలిపి ఇచ్చిన ఆ నాలుగిని స్వీకరిస్తున్నారు. ఇది కథోలిక థియాలజీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చివరగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ యూకరిస్ట్ అంటే ఏంటి, థ్యాంక్స్ గివింగ్ అని అంటారు. దీన్ని మరి ఈ కాలంలో ఏ విధంగా చెప్పాలి అంటే మా ప్రొఫెసర్ ఒక కాలం చాలా చక్కగా ఒక ఎగ్జాంపుల్తో చెప్పారు. బహుశా ఒకవేళ మా ఇంట్లో ఎవరైనా చనిపోయినటువంటి వారు ఉంటే నేను పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ ఫోటో ఈయన కింద పడితే ఆ ఫోటోలో చనిపోయినటువంటి వ్యక్తిని నేను చూశానంటే ఒక క్షణము మధుర జ్ఞాపకాలు నాకు గుర్తుకొస్తాయి. రీసెంట్గా రాధాగారు చనిపోయినట్టు ఉదాహరణ తీసుకుంటున్నాను. కానీ వాళ్ళ పిల్లలు పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు సడన్గా రాధమ్మ గారి ఫోటో కింద పడితే ఆ ఫోటోని చూసినప్పుడు ఆ పిల్లలకు కొన్ని క్షణాలు కావచ్చు, కొన్ని నిమిషాలు కావచ్చు, ఆమె జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆమెతో వీళ్ళు ఏ విధంగా ఆమె వీళ్ళకు భోజనం తినిపించడం, ఆమెతో కలిసి భోజనం చేయడం, ఇవన్నీ కూడా మనకు ఒక కొన్ని క్షణాలు అలైవ్, అంటే ద పాస్ట్ బికమ్స్ అలైవ్. అంటే యూకరిస్ట్కి ఒక డెఫినేషన్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద రీఇనాక్టివేట్ ఆఫ్ ద ప్యాషన్, డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. అంటే 2000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన ఆ ఒకే బలి తిరిగి ఇక్కడ జరుగుతుంది. ఈ రోజు చేసినటువంటి దివ్య బలి పూజ జూన్ 2, రేపు జూన్ 3 చేసినటువంటి దివ్య బలి పూజ రెండు వేరు వేరు కాదు, అన్ని కూడా ఒకటే దివ్య బలి పూజ, అన్ని కూడా ఒకటే దివ్య బలి పూజ. అంటే 2000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి దివ్య బలి పూజ కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, అవన్నీ కూడా దే ఆర్ బికమింగ్ అలైవ్. ఎప్పుడైతే క్రీస్తుతో పలికినటువంటి పలుకులను మనం వింటామో, ఎప్పుడైతే పవిత్రాత్మ ప్రభావం వలన ఈ ఉన్నటువంటి గొప్ప ద్రాక్ష రసాలు ఆరిపోతాయో అప్పుడే 2000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఆ సంఘటన మనకంతా కూడా లైవ్ గా ముందుకు క్రైస్తవ సహోదరి సహోదరు అంత గొప్ప సంఘటన. ఇక కమ్యూనియన్ అంటే దివ్య సంప్రసాదం తరువాత మనం స్వీకరించడం వల్ల, క్రీస్తు శరీర రక్తాలు స్వీకరించడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మనం చేసినటువంటి స్వల్ప పాపాలన్నీ కూడా శుద్ధీకరణ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనుకుంటారు నేను పాపాలు చేశానండి, మనకి నామసంకీర్తనం చేసి తీసుకుంటేనే బాగుంటుంది అని అంటారు. మీరేం మర్డర్లు ఏం చేయలేదు, పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదు. వచ్చే గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న స్వల్ప పాపాలు చేస్తారు. అంటే గొప్ప గొప్ప నేరాలు ఏం చెయ్యట్లేదు. కాబట్టి వీరుంటే చేసి తీసుకుంటే మంచిది కాదని చెప్పట్లేదు. ఒకవేళ మీకు గురువు లభ్యంలో లేకపోతే దివ్య సంప్రసాదం వల్ల మనం తీసుకున్నటువంటి పాపాలన్నీ కూడా కడగబడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ పాయింట్ కృతజ్ఞతార్చన. ఈ కృతజ్ఞతార్చన అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కాలంలో చాలా మందికి ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాంట్లో పాటలు పాడుతున్నా మాకు లైవ్లీగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. అందుకనే ప్రాటెస్టెంట్ సభలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మా కోసం ప్రార్థన చేస్తున్నారు గురువు అవన్నీ అని అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏమో కథోలిక సభలోనే మాకు దివ్య బలి పూజ కన్నా దివ్య సంప్రసాద ఆరాధన బాగా ఉంటుందని అక్కడ ఫాదర్ గారు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ మన లిటర్జీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దివ్య బలి పూజ లేదా అది పారా లిటర్జీ అనేది సెకండ్ ప్రేయర్, అది దానికి దివ్య సంప్రసాద ఆరాధన వస్తుంది. మూడవది డివోషనల్ ప్రేయర్స్ అంటే రోజరీ కావచ్చు, జపమాల కావచ్చు, అది మూడవ
మొట్టమొదటిగా ఇది దివ్య బలి పూజ అనేది చాలా గొప్పది. ఎందుకు ఈ దివ్య బలి పూజ చాలా గొప్పది అంటే, క్రీస్తు ప్రభు యొక్క ప్రాణాన్ని, శరీర రక్తాన్ని పితైన సర్వేశ్వరునికి త్యాగంగా మనం సమర్పిస్తున్నాం. గురువే కాదు, గురువుతో పాటు మీరందరూ. ఒక పునీతుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, అర్పణ సమయంలో నేను ఏం ప్రార్థించాలో నాకు తెలియనప్పుడు దేవదూతలే నా దగ్గరకు వచ్చి నా భాగ్యంలో వెతికి, ఓకే నా మైండ్ లో అంతా వెతికి ఈ వ్యక్తికి ఈ అవసరాలు ఉన్నాయి అని ఈ పీఠం పైకి తెచ్చి పెడుతూ ఉంటాయి. అర్పణ సమయంలో యాజకులు అవి ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని అప్పవడానికి పైకెత్తి ప్రార్థిస్తూ ఉన్న సమయంలో అది కేవలం యాజక ప్రార్థనే కాదు, అది మీ ప్రార్థన. కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడే అప్పాలని చెబుతున్నారు. కాకపోతే మీరు ప్రతి ఒక్కరు అప్పాన్ని తీసుకొచ్చి యాజకుడికి అర్పణ సమయంలో ఇచ్చినప్పుడు ఆ అప్పంలను నేను తెచ్చి ప్రార్థన చేస్తే అది కరెక్ట్. కాకపోతే ఈ టైం వేస్ట్ అని ఈ విధంగా తయారైంది. కానీ కరెక్ట్ గా ద్రాక్షారసాన్ని ఉన్నటువంటి అప్పాన్ని ప్రజలు తీసుకురావాలి, యాజకులు కాదు. మీ వంతు నుంచి మీరు తెచ్చి మాకు ఇస్తే యాజకుడు దేవుడికి ప్రార్థిస్తారు, ఒక మధ్య పడుతున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు శరీర రక్తాన్ని తీసుకున్న తర్వాత క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, అయ్యో అది ఏ పేజీలో ఉంది అదొక టెన్షన్ కావడం అవసరం లేదు. చెప్పాలనుకుంటే చెప్పడం, లేదా మర్చిపోండి. కనీసం మోకాలు వంగి 5 నిమిషాలన్నా పర్సనల్ గా ప్రార్థన చేయాలి. ఒక సెయింట్ అంటూ ఉన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఐ హూ హ్యావ్ రిసీవ్డ్ కమ్యూన్, ఐ హూ హ్యావ్ కన్స్యూమ్డ్ కమ్యూనియన్, బట్ క్రైస్ట్ హ్యాస్ కన్స్యూమ్డ్. నేను కాదు లోపంటుండేది, క్రీస్తు ప్రభువే నన్ను లోపంటూ ఉన్నాడు అన్నటువంటి ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ కలిగిన తర్వాత కనీసం మోకరించి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ అవసరాల కోసం దేవునికి కృతజ్ఞతార్థం ఒక థ్యాంక్స్ అనేది చెప్పాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, జ్వరంతో ఉన్నప్పుడు మనం బిర్యానీని తినకూడదు. అదేవిధంగా సగ పూజలో వచ్చి లేదా అన్ని పాపాలను చేసి ఈ పాప ప్రక్షాళన అంటే సర్వశక్తిలో సర్వేశ్వరం చెందాను సమాధి సమాధానం, దాని తర్వాత వచ్చిన తర్వాత దివ్య సంప్రసాదాన్ని తీసుకుంటే అది మీకు నెగిటివ్ గా వర్తిస్తుంది. ఇప్పుడైతే మీరు జ్వరంతో ఉండి బిర్యానీ తింటే ఇంకా జ్వరం అనేది పెరుగుతుందో, అదేవిధంగా మీరు ఈ సర్వశక్తుల ఈ పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని మీరు పార్టిసిపేట్ కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు భోజనాన్ని తీసుకుంటే అది మీకు నెగిటివ్ అవుతుంది. జాగ్రత్త. నేను అందరినీ గమనించలేను, అటెండెన్స్ చేసుకోలేను, ఎవరు ముందు వచ్చారా ఎవరు తర్వాత వచ్చారా అనేది అది మీరు మీ మనస్సాక్షి మధ్యలో వచ్చి తీసుకోవడం అలాంటివన్నీ కూడా జరగకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చక్కగా మనం 3 విషయాలను గమనించాం. మొట్టమొదటిది రక్తం యొక్క ప్రాముఖ్యత, దాంట్లో క్రీస్తు ప్రభు యొక్క జీవం అనేది ఉంటుంది, క్రీస్తు ప్రభు యొక్క ప్రాణం అనేది ఉంటుంది. రెండవది క్రీస్తు ప్రభు యొక్క శరీరం, దాని ద్వారా ఈ విశ్వాసం అనేది ఉంటుంది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు మనందరికీ అధిపతి అన్నటువంటి అంశం కూడా ఉంది. మూడవది కృతజ్ఞతార్చన, అంటే ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. వేరే ప్రేయర్స్ ఉన్నాయి, రోజులే, కానీ పాటలు పాడటం అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. అందుకనే దివ్యబలి అంటే గురువుగా కూడా చాలా ఇష్టం. ఇక బలిపీఠం యొక్క ప్రాముఖ్యత, ఏ విధంగా అయితే కరుణాపీఠం పాత నిబంధనలో ఉందో అదేవిధంగా నూతన నిబంధనలో ఇది కరుణాపీఠం. ఇది ఎంతో పవిత్రమైనది. క్రైస్తవ సమాజం మరి ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా మన విశ్వాసం బలపడేలా మనం కూడా క్రీస్తు యొక్క శరీర రక్తాన్ని స్వీకరిస్తున్నాం. గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంత గొప్ప బహుమానము
పితైన సర్వేశ్వరుడు మనకి ఇస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా మంచిగా జీవించడానికి ప్రయాసపడతాం. మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని, దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ వీడియో పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా మన దేశం అన్నదాన్ని కూడా ప్రత్యేకంగా దేవుడు తీర్చాలని ప్రార్థించాలి. సహోదరులారా, ఈ విశ్రాంతి దినమున ప్రభు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను స్మరించుకుంటూ ప్రభునికి పూజాపీఠం చెంత చేరున్నాము. ఆ ప్రభుని బలమును నమ్ముకొని మన అవసరముల కొరకు దివ్య సప్రసాద ప్రభుత్వం అందరం కూడా మనం మన హృదయాల్లో ప్రార్థిస్తున్నాం. దివ్య సభ కొరకు ప్రార్థన. ఓ కరుణా సాగర, యావత్ శ్రీ సభను సేవాభావంతో ముందుండి నడిపిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను అమితముగా దీవించండి. వీరంతా ప్రభు ప్రేమలో జీవించుచు ప్రజల నాడి తెలుసుకుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు తగినట్లుగా వాక్య పరిచర్య చేయుటకు ప్రేరేపించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, ఎడారిలో 40 ఏళ్ళు ఇజ్రాయేలు ప్రజలను నడిపించి మన్నా భోజనం ఇచ్చి వారి ఆకలిని మీరు తీర్చితిరి. మీరే మా ప్రభువు రక్షకుడని గాఢంగా విశ్వసిస్తున్న మమ్ము మీ ఉదారత్వముతో దీవించండి. మా ఆత్మల ఆకలి దప్పులు మీకు క్షుణ్ణముగా తెలుసు కనుక మీరు మాకు జీవాహారముగా ఉండి మా విశ్వాసమును పటిష్టపరిచి మమ్ము ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాహారమును నేనే అని పలికిన ప్రభువా, ఈ ఆహారమును ఎవడేను భుజించిన ఎడల వారు నిరంతరము జీవించును అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. మేమంతా ప్రభుని పవిత్ర దేవాలయాలలో నిత్యము జరుగు దివ్య పూజాబలలో పాల్గొని దివ్య సత్ప్రసాదము స్వీకరించే భాగ్యము మాకు దయచేయము. అదే విధముగా మేము తరచుగా దివ్య సత్ప్రసాద సందర్శన చేసి ప్రభుని దివ్య సన్నిధిలో సమయం గడిపి ప్రార్థించే వారిగా మమ్మల్ని మలుచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, దివ్య సత్ప్రసాద మహోత్సవముని ఆరాధన సభ పండుగగా జరుపుకుంటున్న మేము మా ఆరాధన సభ స్థాపకులైన మహనీయ థోమస్ కుర్యాల శరీ పీఠాధిపతులను సగౌరవముగా సమర్పించున్నాము. ఆయన 100వ వర్ధంతి జరుపుకుంటున్న మేము ఆయన సుగుణాలను మదిలో స్మరించుకుని దివ్య సత్ప్రసాద నాథుని ప్రేమను ఎల్లవేళలా అన్ని చోట్ల అందరి హృదయాలలో నింపే భాగ్యాన్ని ఆరాధన సభ సభ్యులైన మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ఎన్నికపాడు విచారణకర్తలైనటువంటి ఫాదర్ అంటోనీ గారిని, సహాయక గురువులు ఫాదర్ రాజు గారిని, విచారణలోని అన్ని కుటుంబాలను, విచారణలో తమ సేవలను అందిస్తున్న వివిధ మఠాలయాలను, మఠవాసులను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, వృద్ధాపంలో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించండి. మీ శరీర రక్తాలను స్వీకరించుచున్న మేము మీతో మమేకమై ఒకే కుటుంబముగా మీ ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా అందరి జీవాధారమైన సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద మహోత్సవం నాడు వినయము, విధేయత, విశ్వాసములతో మీద చేరి ప్రార్థిస్తూ ఉన్న మా అందరి పేరు, మా అందరినీ మీ పేరు పేరున దీవించండి. మేమంతా తరచుగా దివ్య పూజ వలలో పాల్గొని దివ్య సప్రసాదాలను స్వీకరించి మీ నిత్య జీవాన్ని నిండుగా పొందినట్లు మీ ఏరాళమైన ఆశీస్సులు మా అందరి పైన కుమరించండి. మా నాదులైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము.
In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Almighty God, deeply desirous of becoming the most pleasing Holocaust to the Eucharistic Jesus, who offered himself as a sacrificial victim for the redemption of mankind, I, renew my vows of obedience, chastity, and poverty in the Adoration Congregation according to its constitution. Loving Father, bless me, unworthy as I am, to be your adorer on this earth in truth and spirit. Holy Mother and Venerable Founder, pray for me that I may serve the Church, observing faithfully these vows, and be enabled to praise the Heavenly Father with all the saints in the kingdom of heaven. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల విజ్ఞాన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రారంభించింది. ఓ ప్రభువా, ఈ మహోత్సవంలో పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చుకుని ఈ కానుకలను సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీ సభకు కరుణతో దయచేయు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ప్రభు తన అపోస్తలులతో కలిసి తలరాత్రి భోజనమును భుజించినప్పుడు నిష్కళంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీ మగ పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలమును యుగాంతము వరకు మేము అనుభవించున్నట్లు మీ దివ్య బలి క్రీస్తు సంవత్సరమున జ్ఞాపకార్థం ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమును మీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరుచుచున్నారు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో ప్రయాణించి ఒకే ప్రేమ బంధంలో ఐక్యమవుతున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య హారము సేవించి
నేను ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాను. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకు ఒక నూతన స్తుతి గీతము ఆలపించుచున్నది. మేము దూతల దళములతో ఏకమై నిరంతరము మీ స్తుతి చేయుట యత్నగా పితానేయునికంగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుతా యుక్తం. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తం నాకు జీవం పోసి పవిత్రపరుచుచున్నాము. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. ప్రభువా ఈ కాలకలను నీ సముఖమునకు తెచ్చి పవిత్రాత్మ ద్వారా నీ పవిత్రపరచ ప్రతిభాను పొందుతున్నాను. ఈ విధముగా ఇది మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పూజింతుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై కాలబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము.
అద్భుతమైన ఉత్థానంలో మోక్షారోహణను స్మరించండి. అతను మరల వేంచేయని ఎదురు చూచు నేను ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. ఈ పవిత్ర శీర్షల యొక్క కాంతం ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్నితో సత్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్టుగా దయచూపు. అతడు మమ్మల్ని నిత్యాత్మ రూపొందించిన కాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యూ దేవమాత అనే ఈ మాతతోనూ ఆమె భర్త చెప్పుట జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణితులతోనూ పాటు మమ్మను మోక్ష భాగముకు వారు చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువు, మమ్ము మీతో సత్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయ మీ శ్రీ సభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును తెలుగుతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమను దృఢపడతాము. మీ చిత్త ప్రకారము మీ సముఖంలో చెరియున్న ఈ ప్రజల మనవులను ఆడుతూ దయగల తండ్రి, నలుదశలా చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుతాము కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. మన రక్షకులు నేర్పించిన పరమోపదేశం అనుసరించి రాత్రి మా సాధన ప్రభువానికి నుండి మమ్మ రక్షింపు. మా
ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ అనుగ్రహం అన్న పాపంలో నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యంగా అనుగ్రహించు. యుగయుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో గాక. ఒకరికొకరు సమాధానంగా తెలుపుకోండి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు, గొర్రెపిల్ల ఇందుకు పిలువబడిన వారు ధన్యులు.
నా శరీరంను భుజించి నా రక్తంలో పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉండును అని ప్రభు కోరుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి మీ దివ్య జీవనములో భాగస్థులమైతిని. మీ రాజ్యంలో చేరి నిత్యానందంలో పొందు అర్హతను కూడా మాకు ప్రసాదితమని బ్రతుమాలుచున్నాము. మీతో పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఈ రక్షణ సమయం ముగించలేదు. దీని పూజ తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆరాధన ప్రదక్షిణ దివ్య సప్రసాదం వారి యొక్క ఆరాధన అక్కడ నుంచి ప్రదక్షిణ రూపంలో లోపలికి వచ్చి ఒక అరగంట దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. దాని తర్వాత భోజనాలు అంతా అందరూ కూడా ఈ దివ్య పరిపాలన తర్వాత కోవిడ్ స్టేట్ దగ్గరికి వస్తున్నట్లయితే అక్కడి నుంచి మనం 2వ సాంఘ్యాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఈరోజు దివ్య పరిపూజలో కలిసి ప్రార్థన చేసినటువంటి దివ్య పరిపూజ సమర్పించినటువంటి గురువులందరికీ కృష్ణ గారికి, చైర్మన్ గారికి, సురేష్ గారికి, జయన్ కుమార్ గారికి, చిక్రీ గారికి, అస్మిత్ గారికి కూడా మేము సమాంతరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని నుంచి కాచి కాపాడుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించాలి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.